రాయప్రోలు సుబ్బారావు కాలం 1892 నుండి 1984 వరకు. రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గార్లపాడు అనే గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ తొలి అధ్యక్షులు. భావకవిత్వానికి రాయప్రోలు సుబ్బారావు గారు ఆద్యుడు అనగా మొదటివాడు. భావకవిత్వానికి రాయప్రోలు సుబ్బారావు ఆద్యుడు. జీవి సుబ్రహ్మణ్యం రాయప్రోలును కోకిలస్వామి అని పేర్కొన్నాడు. జీవి సుబ్రహ్మణ్యం రాయప్రోలును కోకిలస్వామి అని పేర్కొన్నాడు. రచనలు: అనువాదాలు, స్వతంత్ర కావ్యాలు, లక్షణ కావ్యాలు అని 3 విధాలుగా పేర్కొనవచ్చు. తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార మొదలైనవి కావ్యాలు. ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, మంజరి ఇవి ఖండకావ్యాలు. రమ్యాలోకం కవిత్వం గురించి, మాధురి దర్శనం, రసాలంకారాదుల గురించి పద్యాల్లో వివరించబడిన లక్షణ గ్రంథాలు. రూపనవనీతం స్త్రీ మనస్తత్వాన్ని ప్రతిపాదించే గ్రంథం. 1909లో గోల్డ్ స్మిత్ రచించిన హెర్మిట్ గ్రంథం ఆధారంగా లలిత అనే కావ్యం రాశారు. 1910లో టెన్నిసన్ రాసిన డోరా కావ్యాన్ని అనుమితి పేరిట ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించడం అంటే తెలుగులోకి అనువదించడం. తృణకంకణం 89 పద్యాల కావ్యం ఖండవల్లి చెప్పడం జరిగింది. దీనిని ధర్మశృంగారం అని, ఖండవల్లి అంటే అమలిన శృంగారం అని రాయప్రోలు అన్నారు. 1914లో బెంగాల్లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా స్నేహలత అనే కావ్యాన్ని రాశాడు. భారతదేశం ప్రత్యేకత, భిన్నత్వంలో ఏకత్వం, మన దేశ పౌరుషాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పడమే శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశ నేపథ్యం. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటమే ముఖ్య ఉద్దేశం. శ్రీలు పొంగిన జీవగడ్డ గేయ ప్రక్రియకు చెందినది. అంత్యప్రాసలతో మాత్రా ఛందస్సులో ఉంటుంది.